వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ మే 2026 సంబంధించినటువంటి జాతీయ అంశాలను డిస్కస్ చేసుకోబోతున్నాం. సో చూసుకుంటే ప్రధానంగా మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం చూస్తే మన భారతదేశము దాదాపుగా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మత్స్య సంపదని అంటే చేపలని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఎక్స్పోర్ట్ సంబంధించి ఒక టార్గెట్ని అయితే పెట్టుకున్నారు. ఏ టార్గెట్ అంటే రాబోయేటువంటి 2031 కల్లా సో భారతదేశం నుంచి ఎగుమతులు అనేటువంటివి ఏ ఎగుమతులు అండి, చేపలు, రొయ్యలు, పీతలు వాటికి సంబంధించినటువంటి ఎగుమతులను కనీసము $30 బిలియన్ మేర ఎగుమతి చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో ఇది టార్గెట్ ఫిక్స్ చేశారు. సో దీనికి సంబంధించి మరి టార్గెట్ అనేటువంటిది ఇప్పుడు పెట్టుకున్నారు, ఎక్కడ పెట్టుకున్నారు అంటే మనకి విశాఖపట్నంలో నేషనల్ వర్క్షాప్ ఆన్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ జరిగింది. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొన్నాయి. సో పాల్గొని అన్ని రాష్ట్రాలన్నీ కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. మరి అప్పుడు 2031కి $30 బిలియన్ అని టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఎంత చేస్తున్నారు? మరి ఈ సంవత్సరం ఎంత చేశారు అంటే దాదాపుగా ఈ సంవత్సరం వచ్చేసి $8.5 బిలియన్ మేర ఎక్స్పోర్ట్ చేశారంటే దానికి ఒక 3 టైమ్స్ రాబోయేటువంటి అంటే 3.5 టైమ్స్ రాబోయేటువంటి 2031 కల్లా ఎక్స్పోర్ట్ చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు. అర్థమైందా? సో అది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక దానికి సంబంధించి మన వాళ్ళు కొన్ని దేశాలతో ఇటీవల దాదాపు ఒక 9 దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని సో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. మరి అది ఏదైతే మనకి ఆ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటామో ఏదైతే చేసుకున్నారో అగ్రిమెంట్, మరి దానికి మనకి రిజల్ట్ ఉండాలి కదా. ఆ రిజల్ట్ ఓరియంటేషన్లో మనం ఏం చేస్తామంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మత్స్య సంపదని ఎగుమతి చేస్తూ ఉంటాం. ఇంకోటి భారతదేశానికి అదృష్టం ఏంటి అంటే లైక్ భారతదేశానికి 3 వైపులా కూడా సముద్రమే ఉంటుంది. లైక్ నేను ఏమంటాను అంటే లైక్ ఇటు పక్క బే ఆఫ్ బెంగాల్ అని, ఇటు పక్క ఇండియన్ ఓషన్ అని, ఇటు పక్క అరేబియన్ సీ అని అంటాం. అలా భారతదేశానికి 3 వైపులా కూడా సముద్రమే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కోస్టల్ స్టేట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక, గోవా క్లియర్. ఇక అక్కడ నుంచి కేరళ అండ్ తమిళనాడు, ఏపీ, ఒడిశా, వెస్ట్ బెంగాల్. సో ఈ రాష్ట్రాలన్నిటిలో కూడా ఈ రాష్ట్రాల యొక్క అన్నిటిలో కూడా ఏముంటుంది, సముద్రం ఉంటుంది కదా. సో కాబట్టి ఈ సముద్రంలో ఉన్నటువంటి చేపలను పట్టి దాని వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి కార్యాచరణ చేశారు అనమాట. మరి దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఒక అంశం మనం మాట్లాడుకోవాలి. సో భారతదేశంలోకెల్లా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఒక రాష్ట్రం ఉందో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ చేపలను ఎగుమతి చేస్తూ ఉన్నాం అన్నమాట. లైక్ టోటల్గా తీసుకుంటే స్ట్రీమ్స్ దాన్నే మనం టోటల్గా చేపలు ఈ రొయ్యలు చూసుకుంటే దాదాపుగా 66% ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచే అవడం జరిగింది. అర్థమైందా? సో ఇదొక అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక దానితో పాటు ఇంకొక ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకోవాలి. ఆ ఫ్యాక్ట్ ఏంటి అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని అంటాం. మత్స్య సంపద యోజన ఇది కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసినటువంటి స్కీమ్. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే భారతదేశం నుంచి ఎక్కువ చేపలను ఎగుమతి చేయటం. సో ఎగుమతి చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటము, కొత్త ఫిష్ సీడ్స్ని డెవలప్ చేసుకోవడం. అంటే ఫిష్ సీడ్స్ అంటే కొత్త రకాలైనటువంటి ఫిష్కి సంబంధించినటువంటి చేప పిల్లలు, వాటిలో ఫిష్ సీడ్ అని అంటాం. అర్థమైందా? సో చేప పిల్లలు, ఆ పిల్లల్ని కొత్తగా తయారు చేయడం, దాంతోపాటు చేప పిల్లలలో వ్యాధి నిరోధక శక్తిని ఎక్కువ డెవలప్ చేయడం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్కీములు లాంచ్ చేశారు. సో దానిలో భాగంగా మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ కాకినాడ అనేటువంటిది ఏదైతే ఉందో, ఆంధ్ర నుంచి కాకినాడ ఏదైతే ఉందో సో అక్కడ పోర్ట్ని కూడా డెవలప్ చేయబోతూ ఉన్నారు అనమాట. అర్థమైందా? సో అక్కడ ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్ పోర్ట్ని సో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద డెవలప్ చేయబోతూ ఉన్నారు. అర్థమైందా? సో ఇదొక అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ ఇంపార్టెంట్ టార్గెట్స్ ఇవి. గతంలో కూడా యూపీఎస్సీలో అదేవిధంగా మిగిలినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటిపైన క్వశ్చన్స్ వచ్చున్నాయి. ఎటువంటి క్వశ్చన్స్ వచ్చున్నాయి అంటే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ PMMSY అనేటువంటి ఫుల్ ఫామ్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని స్కీమ్ని
ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సో ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్. సో చేపల మత్స్య సంపదకి సంబంధించినటువంటి మినిస్ట్రీ యొక్క స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఇది మనకు ప్రధానంగా న్యూస్లో ఉన్నటువంటి అంశాలు. ఇంకొక అంశం మనం చూద్దాం. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక పవర్కి సంబంధించినటువంటి ఒక కమిషన్ ఉంది. దాన్ని ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని చెప్తూ ఉంటాం. సో ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని చెప్తూ ఉంటాం. క్లియర్? సో ఈ కమిషన్ ఏం చేసింది అంటే ఒక డెసిషన్ తీసుకుంది. ఆ డెసిషన్ ఏంటి అంటే భూటాన్ అనేటువంటి ఒక దేశంలో విద్యుత్ ఉత్పత్తి అవుతుందో ఆ ఉత్పత్తిని అయినటువంటి విద్యుత్ని కొనుగోలు చేయడానికి డెసిషన్ తీసుకుంది. సో అలా ఇది న్యూస్లో ఉంది. సో దాదాపుగా భూటాన్ దేశంలో దాదాపుగా 600 అంటే లైక్ ఐ కెన్ సే ఇట్ యాజ్ దాదాపుగా ఒక 600 మెగావాట్స్ మేర విద్యుత్ కనుక ఉత్పత్తి అవుతూ ఉంటే, సో దానిలో 511 మెగావాట్స్ ఆఫ్ హైడ్రో పవర్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కొనుగోలు చేయబోతూ ఉంది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ 27 మే 2026లో చేసుకోవడం జరిగింది. అది ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అనమాట. ఓకేనా? సో అంటే యూపీ రాష్ట్రము భూటాన్ అనేటువంటి దేశం నుంచి విద్యుత్ని కొనుగోలు చేస్తూ ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ భూటాన్ అనేటువంటి దేశంలో ఏ పవర్ ప్లాంట్ నుంచి, జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు అనేటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళితే దాని పేరే కరలుచ్చు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అని అంటాం. సో కర్లుచ్చు హైడ్రో పవర్ ప్రాజెక్ట్. సో అక్కడి నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సో దానిని భారత ప్రభుత్వము కొనుగోలు చేస్తూ ఉంది. ఇక దాని తర్వాత మరి ఈ విద్యుత్ పవర్ ప్లాంట్ని డెవలప్ చేసింది ఎవరు నిర్వహణ చేస్తూ ఉన్నారు, ఎవరు విద్యుత్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు అంటే ఇండియాకి చెందినటువంటి టాటా పవర్, అదేవిధంగా భూటాన్కి చెందినటువంటి డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్. సో వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. సో దీనిలో మనకి ఇండియన్ కంపెనీ అనేటువంటి టాటా పవర్కి ఒక 40% షేర్ ఉంది. సో భూటాన్ కంపెనీకి డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్కు 60% షేర్ అనేటువంటిది ఉంది అనమాట. క్లియర్? సో ఇది ఇంపార్టెంట్ అంశం. ఇక దీనికి సంబంధించి దాదాపుగా ఒక కిలోవాట్ అవర్ ₹6.75 ప్రతి కిలోవాట్ అవర్ని ₹6.75 కొనుగోలు చేస్తూ ఉన్నారు. సో ఇది మనకి అంశం. సో ఇక ఈ ఎలక్ట్రిసిటీ సప్లై అనేటువంటిది 1 మే 2030 నుంచి అమల్లోకి ఉంటుంది. సో ఇది మెయిన్ ఎజెండా ఇక్కడ. మరి దీని ఆస్పెక్ట్స్లో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎటువంటి అంశాలను గుర్తుపెట్టుకోవాలి అంటే లైక్ కోర్లుచ్చా హైడ్రో పవర్ ప్లాంట్ ఏ దేశంలో ఉంది? సో భూటాన్ దేశంలో ఉంది. సో భారతదేశం అనగా యూపీ ఏ దేశముతో విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది అనేటువంటి ఆస్పెక్ట్. సో ఏ దేశముతో అంటే లైక్ భూటాన్ అనేటువంటి దేశంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. క్లియర్? సో అది ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. ఓకేనా? సో మరి ఇది ఎగ్జామ్స్కి అవసరం అంటే అవసరం. ఎందుకంటే ఇప్పుడు మన దేశం వివిధ దేశాలతో విద్యుత్తును కొనుగోలు చేసినప్పుడు దానికి సంబంధించి ఏ దేశాల మధ్య అగ్రిమెంట్స్ జరిగినటువంటి క్వశ్చన్స్ గతంలో అడిగి ఉన్నారు. క్లియర్? సో గతంలో అంతకుముందు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశం అంటే లైక్ ఒక క్వశ్చన్, ఎగ్జాంపుల్ క్వశ్చన్. సో ఇటీవల భారతదేశం ఏ దేశంతో విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి ఒప్పంద పత్రాలపైన సంతకాలు చేశాయి అని గతంలో అడిగినటువంటి క్వశ్చన్. సో మరి ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే నేపాల్. సో నేపాల్లో ఏదైతే విద్యుత్ ఉత్పత్తి అవుతుందో ఆ విద్యుత్ని కొనుగోలు చేయడానికి భారతదేశము నేపాల్తో ఒప్పందం చేసుకుంది. మరి అలాంటి క్వశ్చన్స్ని అడిగారు కాబట్టి ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. క్లియర్? దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం, ఒక సర్వే న్యూస్లో ఉంది. దానినే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, 6వ సర్వే అంట. మరి ఈ సర్వేని ఎవరు రిలీజ్ చేస్తూ ఉంటారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అని ఉంటుంది అండి. సో కేంద్ర ఆరోగ్య శాఖ అని అంటాం. సో వీళ్ళు ఈ సర్వేను రిలీజ్ చేస్తూ ఉంటారు. అలా మరి ఇప్పుడు రిలీజ్ చేసిన రిపోర్ట్ 6వ రిపోర్ట్గా ఉంది. సో మరి దీనిలో ఏ సంవత్సరాలకి సంబంధించినటువంటి డేటా ఉంటుంది అంటే 2023 నుంచి 2024 పీరియడ్కి సంబంధించినటువంటి డేటా దీనిలో ఉంటుంది. మరి డేటా కోసం దాదాపు వీరు 715 జిల్లాలలో వీరు పర్యటించి అనేక శాంపిళ్లను, కొన్ని లక్షల శాంపిళ్లను వీరు కలెక్ట్ చేశారు. సో కలెక్ట్ చేసిన తర్వాత దాని నుంచి వచ్చినటువంటి ఫైనల్ డేటా ఏమిటి అనేటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళితే మనకు తెలుస్తున్నటువంటి అంశాలు ఏంటి అంటే లైక్
మనకి ఈ రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తున్నటువంటి అంశాలు ఏముంటాయి అంటే లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్కి, సో ఎవరైతే మనకి గర్భంతో ఉన్నటువంటి తల్లులు బాలింతలు ఉన్నారో సో వారికి ఆరోగ్యపరమైనటువంటి హెల్ప్ అనేటువంటిది లైక్ మెడికల్ ఫెసిలిటీస్ అనేటువంటివి, మెడికల్ హెల్ప్ అనేటువంటిది గవర్నమెంట్కి అందుతూ ఉంది. అది ఎంత పర్సెంటేజ్ అందుతుంది అంటే దాదాపుగా 95.9% మందికి అందుతూ ఉంది అని చెప్పి ఈ యొక్క నివేదిక యొక్క సారాంశం అనమాట. ఇక దాంతోపాటు తల్లులు ఎవరైతే గర్భిణీలు ఉంటారో సో వారికి ఫస్ట్ ట్రైమినిస్టర్ అంటే మొదటి 3 నెలల్లోనే దాదాపు గతంలో 70% మందికి హెల్ప్ అందేది, ఇప్పుడు ఈ రోజున 76.2% మందికి హెల్ప్ అందుతూ ఉంది. అర్థమైందా? సో టోటల్గా మహిళలకు 95.9% మహిళలు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మెడికల్ సపోర్ట్ని పొందుతూ ఉన్నారు. ఫస్ట్ ట్రైమినిస్టర్లో మొదటి 3 నెలల్లోనే 76.2% మెంబర్స్కి ఈ యొక్క మెడికల్ సపోర్ట్ అనేటువంటిది అందుతూ ఉంది అనమాట. ఓకేనా? సో ఇక దాని తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్, మదర్స్ రిసీవింగ్ అట్లీస్ట్ 4 యాంటీనేటల్ కేర్ విజిట్స్ అప్ ఫ్రమ్ అంటే లైక్ ఇక్కడ మనకి ఎవరికైతే గర్భం వచ్చింది అని తెలుస్తుందో వారి యొక్క డేటా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. సో గవర్నమెంట్ యొక్క ఆశా వర్కర్ల యొక్క నేతృత్వంలో, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల యొక్క నేతృత్వంలో, MLHPల యొక్క నేతృత్వంలో ఏం చేస్తుందంటే వాళ్ళని ప్రతినిత్యం కూడా మానిటరింగ్ చేసి వాళ్ళ ఇంటికి పోవటము, వారి ఇంటికి పోయి వెళ్ళి వారి యొక్క హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క బేబీ కండిషన్ ఎలా ఉంది సో అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా తెలుసుకొని వస్తూ ఉంటారు. సో అది ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో అట్లా దాదాపుగా ఒక 65% వరకు ఇప్పుడు ప్రజెంట్ ఉంది. సో గతంలో 58.5 ఉండేది, ఈ రోజున 65.2%కి రీచ్ అయ్యింది అని చెప్తున్నారు. ఇక దాని తర్వాత ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేటువంటివి అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే హాస్పిటల్స్లో డెలివరీ అవ్వటం అంట, ప్రసవించడం అంటాం హాస్పిటల్స్లో. సో గతంలో అంటే పాత రిపోర్ట్ అంటే లైక్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 రిపోర్ట్ ప్రకారం ఏమిటి అంటే 88.6% వరకు మాత్రమే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అయ్యేవి. ఈ రోజున మరి ఈ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే దాదాపుగా 90.6%కి అంటే 90.6% మందికి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అవుతున్నాయి. అంటే హాస్పిటల్స్లోనే వారికి డెలివరీ అవుతుంది. అది ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ఏ హాస్పిటల్ అయినా కూడా హాస్పిటల్లో డెలివరీ అనేటువంటిది అవుతుందని చెప్తున్నారు. ఓకేనా? ఇక దాంతోపాటు 91.3% మహిళలకు వారి యొక్క డెలివరీని యొక్క స్కిల్డ్ పర్సన్స్ అంటే ట్రైన్డ్ డాక్టర్స్ కానీ ట్రైన్డ్ నర్సెస్ ఆధ్వర్యంలో జరుగుతుంది అని ఈ యొక్క రిపోర్ట్ యొక్క సారాంశం చెప్తా ఉంది. ఓకేనా? ఇక దాని తర్వాత పిల్లల గురించి వద్దాం. ఇప్పటి వరకు మనం మాట్లాడింది మెటర్నిటీ కేర్, తల్లుల గురించి మాట్లాడాం. మరి పిల్లలకు సంబంధించి ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే సో పిల్లలకు దాదాపుగా 12 నుంచి 23 మంత్స్ మధ్యలో ఉన్నటువంటి వారందరికీ కూడా వ్యాక్సిన్ అందుతుంది. మరి ఎంత పర్సెంటేజ్ అందుతుంది అంటే 81.1% మేరకు అందుతుంది. ఓకేనా? ఇక దాంతోపాటు రోటా వైరస్ వ్యాక్సిన్ కూడా అందిస్తూ ఉన్నారు. సో దాదాపు ఈ రోజున 85.4% పిల్లలకు రోటా వైరస్ వ్యాక్సిన్ అందుతూ ఉంది. దాంతోపాటు మీజిల్స్ సంబంధించి అంటే లైక్ దవడ బిళ్ళలు ఇక్కడ వస్తుంటాయి, మీజిల్స్ అని అంటాం, సైడ్ వస్తూ ఉంటాయి, వాస్తూ ఉంటాయి, ఫీవర్ వస్తుంది, సో థ్రోట్ పెయిన్ వస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో దానికి సంబంధించి మీజిల్స్ యొక్క వ్యాక్సిన్ అనేటువంటిది దాదాపుగా 71.8% పిల్లలకు అందిస్తున్నారని చెప్తున్నారు. ఇక ఏజ్ 3 లైక్ పిల్లలు పుట్టినటువంటి వెంటనే తల్లులు పాలు పట్టిస్తూ ఉంటారు. సో అలా దాదాపుగా ఒక 50.1% అందుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇక దాని తర్వాత బొద్దుకునేటువంటి వాళ్ళు, స్టంటెడ్ అంటే బొద్దుగా, బండగా, చబ్బీగా ఉండేటువంటి వాళ్ళు, సో వాళ్ళ ఒక పర్సంటేజ్ తగ్గుతుంది, 29.3%కి రీచ్ అయింది. అంటే గతంలో 35.5% ఉండేవాళ్ళు, బండగా, లడ్డుగా, దొడ్డుగా ఉండేవాళ్ళు 35.5% ఉండేవాళ్ళు. ఈ రోజున మెడికల్ ఫెసిలిటీస్ అనేటువంటి ఉండటం ద్వారా వారి యొక్క పర్సంటేజ్ అనేటువంటిది తగ్గుతుంది. సో 29.3%కి రీచ్ అయింది. ఇది ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఇది మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఈ యొక్క నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ద్వారా తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకొక అంశం ఇక్కడ, సో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. సో ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. వీళ్ళు ఏం చేస్తారు అంటే డ్రగ్స్ అనేటువంటివి భారతదేశంలో లేకుండా చర్యలు తీసుకుంటారు. క్లియర్ కదా? సో డ్రగ్స్ యొక్క వ్యాప్తిని నిరోధించేటువంటి సంస్థ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, NCB అని అంటాం. సో వీళ్ళు అలా ఒక డ్రగ్ భారతదేశంలో నుంచి వివిధ దేశాలలో పోతూ ఉంది. లైక్ ఎక్కడ మనకి నైజీరియా లాంటి ప్రాంతాల్లోకి రావటం, భారతదేశానికి రావటం, అక్కడ నుంచి మళ్ళీ వేరే దేశాలకు వెళ్ళటం. సో అలా
డ్రగ్ ఒకటి విపరీతంగా స్ప్రెడ్ అవుతూ ఉంది, ట్రావెల్ అవుతుంది. ఆ డ్రగ్ పేరు లైక్ క్యాప్టగాన్ అని పిలుస్తూ ఉంటాం. ఆ డ్రగ్ని ఏమంటామంటే క్యాప్టగాన్ అంటాం. సో ఆ క్యాప్టగాన్ని పట్టుకున్నారు. సో అలా భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్యాప్టగాన్ అనేటువంటి డ్రగ్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని సీజ్ చేశారు. క్లియర్. సో అదే ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. మరి ఆ డ్రగ్ని క్యాప్టగాన్ని పట్టుకొని సీజ్ చేయడానికి ఒక ఆపరేషన్ పేరు లాంచ్ చేసుకున్నారు. సో ఆపరేషన్ పేరే ఆపరేషన్ రగ్ పిల్. సో లైక్ ఆపరేషన్ రగ్ పిల్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఆపరేషన్ ద్వారా ఈ యొక్క డ్రగ్ క్యాప్టగాన్ అనేటువంటి ఒక డ్రగ్ని మత్తు పదార్థాన్ని పట్టుకోవడం జరిగింది. సో అది ఇక్కడ న్యూస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్గా చెప్తాం. ఇంకా మనకు ఒక మిషన్ ఉంది, దాన్నే డ్రగ్ ఫ్రీ ఇండియా. సో డ్రగ్ ఫ్రీ ఇండియా మిషన్ అనేటువంటిది ఉంటుంది. సో మిషన్ ప్రకారము ఈ యొక్క డ్రగ్ని భారతదేశంలో వివిధ హానికరమైనటువంటి మత్తు పదార్థాలను భారతదేశంలోకి రాకుండా నిరోధిస్తూ ఉన్నారు ప్రభుత్వము. ఇది ఇంపార్టెంట్ ఆపరేషన్. మరి దీనికి సంబంధించి మనకి భారతదేశంలో ప్రభుత్వము వివిధ డిపార్ట్మెంట్స్, సో లైక్ ట్రైబ్ ఫోర్సెస్, మిలిటరీ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో వారు ప్రారంభించినటువంటి వివిధ ఆపరేషన్స్ని మనం షార్ట్గా స్వీట్గా చూద్దాం. లైక్ ఆపరేషన్ పోలో. సో 1948లో సెప్టెంబర్ 13న లాంచ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నిజాం పరిపాలనకు సంబంధించి వారు ఇక్కడని అంటే లైక్ హైదరాబాద్ ప్రాంతాన్ని భారతదేశంలో ఇండియాలో విలీనం చేసేటువంటి ఉద్దేశంతో లాంచ్ చేశారు. సో ఫైనల్గా ఇక్కడ నిజాంలు లొంగిపోవడం జరిగింది. సో లొంగిపోయి ఇక్కడ హైదరాబాద్ ప్రాంతాన్ని సెప్టెంబర్ 17, 1948లో భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. సో అలా విలీనం చేయడానికి సంబంధించినటువంటి ఆపరేషన్ ఏది అంటే ఆపరేషన్ పోలోగా మనం చెప్తూ ఉంటాం. సో ఇట్స్ నేమ్ వాస్ ఆపరేషన్ పోలో. నెక్స్ట్ ఆపరేషన్ విజయ్ అని చెప్తూ ఉంటాం. లైక్ ఇది గోవాను, సో పోర్చుగీస్ నుంచి గోవాని వేరు చేయడం. సో వేరు చేసినటువంటి గోవాని భారతదేశంలో విలీనం చేసుకున్నటువంటి ఉద్దేశంతోనే ఆపరేషన్ విజయ్ని 1961లో లాంచ్ చేసుకున్నాం. సో అలా ఈ ఆపరేషన్ విజయ్ని లిబరేషన్ ఆఫ్ గోవాగా పిలుస్తూ ఉంటాం. లిబరేషన్ ఆఫ్ గోవా ఫ్రమ్ పోర్చుగీస్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ఆపరేషన్ మేఘదూత్ అని అంటాం. 1984లో లాంచ్ చేసుకున్నాం. సో ఇది దేనికి సంబంధించింది అంటే ఇక్కడ ఈ పాకిస్తాన్కి చెందినటువంటి వారు భారతదేశంలో కారాకోరం రేంజెస్లో భాగమైనటువంటి సియాచిన్ గ్లేషియర్ని ఆక్రమించారు. సో ఆక్రమించారు కదా. సో ఆక్రమించినటువంటి వారిని తిప్పుకొట్టి వాళ్ళ దేశాన్ని పంపించేసి ఆ సియాచిన్ గ్లేషియర్ని తిరిగి మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలా స్వాధీనం చేసుకున్నటువంటి ఒక మిలిటరీ ఆపరేషన్ పేరు ఆపరేషన్ మేఘదూత్. సో 1984లో లాంచ్ చేశాం. మరి ఈ సియాచిన్ గ్లేషియర్ యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి యుద్ధ భూమి. క్లియర్. సో భారతదేశంలోనే అత్యంత, సో ఇంచుమించుగా ఈ ప్రాంతంలో ఉంటుంది. సో భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి యుద్ధ భూమిగా సియాచిన్ గ్లేషియర్ని పిలుస్తూ ఉంటాం. దాదాపుగా ఇప్పుడు ఆ సియాచిన్ గ్లేషియర్ భారతదేశంలో మన కంట్రోల్లో పెట్టుకోవడానికి దాదాపుగా ఇండియన్ ఆర్మీ పైన దాదాపు 2 నుంచి 7 crores వరకు ప్రతిరోజు కూడా ఖర్చు పెడుతూ ఉన్నారు. అంటే 2 నుంచి 7 కోట్ల రూపాయలు ప్రతిరోజు కూడా దీనికి సంబంధించి ఖర్చు పెడుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఆర్మీ మెయింటైన్ చేయడానికి, వారి వెపన్స్ని అందించడానికి, ఫుడ్ సప్లై చేయడానికి, మెడిసిన్స్ని సప్లై చేయడానికి, డ్రెస్ ఇన్ ద సెన్స్ సూట్స్ని సప్లై చేసేటువంటి దానికోసం ఇదంతా కూడా ఖర్చు పెడుతూ ఉన్నారు. మరి ఎందుకు సియాచిన్ గ్లేషియర్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఇట్ ఈజ్ అ స్ట్రాటజిక్ పాయింట్ ఇన్ బిట్వీన్ 3 nations. సో 3 దేశాల మధ్య ఉన్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రదేశము సియాచిన్ గ్లేషియర్. అంటే ఇక్కడ ఇంచుమించు ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఈ ప్రదేశంలో ఉంటుంది. ఇటు పక్క చూస్తేనేమో చైనా ఉంటుంది, ఇటు పక్కన చూస్తేనేమో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంటుంది, మధ్యలో ఇక్కడ ఇండియా ఉంటుంది. అర్థమైందా? సో కాబట్టి ఇండియా చైనా పిఓకేకి మధ్య ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి అలా అది చాలా ఇంపార్టెంట్ ప్రదేశం. అందుకోసమే సియాచిన్ గ్లేషియర్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం జరిగింది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ ఆపరేషన్ బ్లూ స్టార్ని మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇది 1984లో లాంచ్ చేసాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ గోల్డెన్ టెంపుల్, పంజాబ్లో ఏదైతే మనకి గోల్డెన్ టెంపుల్ ఉంటుందో దానిలో ఈ యొక్క మిలిటెంట్స్ ఉన్నారు. దాంట్లో సో ఖలిస్తాన్ మూమెంట్ స్టార్ట్ చేసినటువంటి ఆ యొక్క మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో మిలిటెంట్స్ని ఆ యొక్క గోల్డెన్ టెంపుల్ నుంచి తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఆపరేషన్ బ్లూ స్టార్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆపరేషన్ పవన్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇది శ్రీలంకలో లైక్ శ్రీలంక అనేటువంటి ఒక దేశంలో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అనేటువంటిది అక్కడ తీసుకుపోయి అక్కడ శ్రీలంకని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. సో ఆ ఉద్దేశంతో ఈ యొక్క ఆపరేషన్ పవర్ని లాంచ్ చేసాం.
నెక్స్ట్ ఇంకోటి ఆపరేషన్ క్యాక్టస్ అని అంటాం. సో ఇది 1988లో లాంచ్ చేయడం జరిగింది. సో అది మాల్దీవ్స్లో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆపరేషన్ రక్షక్ 1990 నుంచి ప్రెజెంట్ వరకు కూడా లాంచ్ చేస్తూనే ఉన్నాం. సో ఆపరేషన్ రక్షక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్లో మిలిటెంట్స్ని లేకుండా చేసేటువంటి కార్యక్రమం. నెక్స్ట్ ఆపరేషన్ సఫేద్ సాగర్ అని అంటాం. ఇది కార్గిల్ వార్ అప్పుడు. సో 1999లో 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో మన యొక్క ఇండియన్ మిలిటరీ ప్రారంభించింది ఆపరేషన్ సఫేద్ సాగర్. అంటే ఇండియన్ మిలిటరీ ఇన్ ద సెన్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ప్రారంభించారు. నెక్స్ట్ ఆపరేషన్ విజయ్ అని అంటాం. ఇది కూడా కార్గిల్కి సంబంధించింది. 1999లో లాంచ్ చేసాం. సో ఇది కార్గిల్ని మనం రీక్యాప్చర్, పాకిస్తాన్ నుంచి రీక్యాప్చర్ చేసుకునేటువంటి ఉద్దేశం. నెక్స్ట్ ఆపరేషన్ పరాక్రమ్ అంటాం. సో ఇది లైక్ పార్లమెంట్ పైన, సో 2001 అండ్ 2002 ఆ టైంలో పార్లమెంట్ పైన అఫ్జల్ గురు నేతృత్వంలో ఈ యొక్క ఇండియన్ పార్లమెంట్ పైన అటాక్ చేశారు. సో దాన్ని నలిఫై చేసేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఆపరేషన్ పరాక్రమ్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆపరేషన్ ఆల్ అవుట్ అని అంటాం. 2017లో లాంచ్ చేశారు. ఇది టెర్రరిజానికి వ్యతిరేకంగా కాశ్మీర్లో లాంచ్ చేసాం. అండ్ ఆపరేషన్ స్నో లిపోర్డ్ అని అంటాం. 2020లో లాంచ్ చేసాం. ఇది LACకి సంబంధించి, లైక్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే మనకు ఈస్టర్న్ లదాఖ్ దగ్గర ఆ చైనాకి దగ్గర ఉంటుందో, సో అక్కడ ఇది మనం ఆపరేషన్ స్నో లిపోర్డ్ని ప్రారంభించాం. అండ్ ఆపరేషన్ బందర్ని బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అగెనిస్ట్ టెర్రర్ క్యాంప్స్. సో లైక్ ఈ బాలాకోట్ ప్రాంతం దగ్గర ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఎగనిస్ట్గా ఈ యొక్క ఆపరేషన్ బందర్ని లాంచ్ చేసాం. నెక్స్ట్ ఆపరేషన్ గంగా ఎందుకు లాంచ్ చేసామంటే ఉక్రెయిన్లో ఉన్నటువంటి భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో ఆపరేషన్ గంగాని లాంచ్ చేసాం. నెక్స్ట్ ఆపరేషన్ కావేరి వచ్చేసి ఇక సుడాన్ దేశంలో భారతీయులు ఎవరైతే ఉన్నారో తిరిగి మన స్వదేశానికి తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో ఆపరేషన్ కావేరిని లాంచ్ చేసాం. నెక్స్ట్ ఆపరేషన్ అజయ్ వచ్చేసి ఇది ఇప్పుడు లైక్ ఇజ్రాయెల్ ప్రాంతంలో, సో ఇజ్రాయెల్ ప్రాంతంలో పాలస్తీనియన్స్ ఇజ్రాయెల్స్కి మధ్య ఇష్యూ అవుతున్నటువంటి సందర్భాన అక్కడ ఉన్నటువంటి భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో ఆపరేషన్ అజయ్ని లాంచ్ చేశాం. నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ అని అంటాం. సో ఇక్కడ ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఎవరైతే పాకిస్తాన్కి చెందినటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఫాల్గమ్ ప్రదేశం పైన అటాక్ చేశారు. సో దానికి రిటైలేషన్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసుకోవడం జరిగింది. అర్థమైందా? సో ఇది మనకి ఇంపార్టెంట్ మిలిటరీ ఆపరేషన్స్ ఇవి. నెక్స్ట్ సో ఇండియాస్ రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీ రీచెస్ 20.8 GW. సో భారతదేశం యొక్క ఈ రోజున సోలార్ కెపాసిటీ అనేటువంటిది 20.8 GW ఉంది. 20.8 GW ఉంది. సో దీనికి సంబంధించి స్కీమ్ ఒకటి లాంచ్ చేసుకున్నాం. దాన్ని ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన అని చెప్తాం. సో స్కీము లాంచ్ చేసుకున్నాం. 29 ఫిబ్రవరి 2024లో లాంచ్ చేసాం. సో దీనికి కోసం బడ్జెట్ని కేటాయించాము. దాదాపుగా 75,021 crores మేర బడ్జెట్ని మనం కేటాయించడం జరిగింది. సో మరి బడ్జెట్ కేటాయింపులతో ఏం చేస్తున్నాము అంటే లైక్ ఫోటో వాల్టాయిక్ ప్యానల్స్ని ఉత్పత్తి చేయించడము. అదేవిధంగా ఎవరైతే ఈ సోలార్ ప్యానల్స్ని ఇంటి దగ్గర పెట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తారో లేదంటే సోలార్ ప్యానల్స్ని వాళ్ళ ఇంటి పైన పెట్టే విధంగా ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఈ యొక్క 3 kilowatt ఎనర్జీ ప్రొడ్యూస్ చేసినందుకు గాను దాదాపుగా ఒక 78,000 రూపీస్ని సబ్సిడీ రూపంలో ఇస్తూ ఉంటాం. అంటే ఎవరైతే ఈ సోలార్ ప్యానల్స్ని రూఫ్ల పైన ఇంటి యొక్క పైకప్పు పైన పెట్టుకుంటూ ఉంటారో ఆ పెట్టుకునేటువంటి సోలార్ సెట్ ఏదైతే ఉందో అది 3 kilowatt వరకు ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి 78,000 రూపాయలను సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఈ యొక్క 75,021 crores బడ్జెట్ నుంచి. క్లియర్? ఇంకొక టార్గెట్ పెట్టుకున్నాం. రాబోయేటువంటి 2030 కల్లా భారతదేశంలో నాన్ ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి 500 GW మేర ఎనర్జీని ఉత్పత్తి చేయాలి అనేటువంటి టార్గెట్ని అయితే పెట్టుకోవడం జరిగింది. అంటే రాబోయేటువంటి 2030 కల్లా సో శిలాజాలాలు అంటే నాన్ ఫాజిల్స్ అంటాం. నాన్ ఫాజిల్స్ నుంచి ఎంత విద్యుత్తును ఉత్పత్తి చేయాలి? 500 GW మేర విద్యుత్తును ఉత్పత్తి చేయాలి. అంటే నాన్ ఫాజిల్స్ ద్వారా సో నాన్ ఫాజిల్స్ ఏవైతే వాటి నుంచి మనం విద్యుత్తును ఉత్పత్తి చేస్తాం చూసారా, ఆ విద్యుత్తుని ఉత్పత్తి చేస్తాం చూసారా, అది ఎలా ఉత్పత్తి చేస్తామంటే లైక్ అది రెన్యూబుల్ ఎనర్జీ
సోర్సెస్ నుంచి ఆ యొక్క ఎనర్జీని మనం ఉత్పత్తి చేస్తూ ఉంటాం. క్లియర్? సో ఇదొక అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. లైక్ దానికి ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే లైక్ విండ్ ఎనర్జీ, పవన్ ఎనర్జీ అని అంటాం. టైడల్, సముద్రం యొక్క అలల నుంచి ఎనర్జీని ఉత్పత్తి చేస్తూ ఉంటాం. నీటి నుంచి లైక్ హైడ్రో ఎలక్ట్రిసిటీని మనం ఉత్పత్తి చేస్తూ ఉంటాం. దాంతోపాటు ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్, ఓటెక్ అని అంటాం, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్. సో దీని నుంచి కూడా మనం యొక్క ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. సో ఇలా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం చూసారా. సో దాన్ని ఏమంటాం, ఆ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేదాన్ని నాన్ ఫాజిల్ ఫ్యూల్స్ అని పిలుస్తూ ఉంటాం. అర్థమైందా? మరి ఫాజిల్ ఎనర్జీ అంటే, ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి ఉత్పత్తి చేసేటువంటి ఎనర్జీ అంటే అది ఏది అంటే కోల్. కోల్ నుంచి ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఫాజిల్ ఎనర్జీ అని అంటాం. కోల్ కానీ, పెట్రోల్ కానీ, ఇక దాంతోపాటు భాగం క్రూడ్ ఆయిల్ కానీ. అర్థమైందా? సో దాన్ని ఫాజిల్ ఫ్యూల్స్ అని చెప్తూ ఉంటాం. ఇక దాంతోపాటు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కానీ, ఎల్పిజి కానీ, సో ఇవన్నీ కూడా ఫాజిల్ ఫ్యూల్స్ అనమాట. సో భూమి నుంచి దొరికేటువంటి శిలాలు, ఓకే, శిలాజాలు. క్లియర్? సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.